ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 18వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము ప్రభు పరిచర్లో పరిత్యాగము త్యాగగుణము. ప్రభు పరిచర్లో పరిత్యాగము త్యాగగుణం. దేవుని వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24-25 వచనాలు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఏళ్ల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఏళ్ల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ చక్కని మాటలు ప్రియప్రభువారు సెలవిచ్చినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24-25 వచనాలు. క్రీస్తు ప్రభువారు త్యాగం మరియు విశ్వాసీ జీవిత విధానాన్ని తెలియజేస్తాయి. ఒక గింజ చనిపోతేనే ఎక్కువ ఫలాలు ఇస్తుందని, తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు దాన్ని త్యాగం చేసేవాడు నిత్య జీవనం కాపాడుకుంటాడని యేసుప్రభువు స్పష్టంగా చెప్తున్నారు. ఇది మరణం ద్వారా జీవం, త్యాగం ద్వారా ఫలదీకరణము అనే సూత్రాన్ని బోధిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24 వచనంలో గోధుమ గింజ మట్టిలో పడి చావకపోతే ఒంటరిగా మిగిలిపోతుంది, కానీ అది చనిపోతే చాలా ఫలాలను ఇస్తుంది. దేవుని స్తోత్రం. అనగా యేసు ప్రభువు తన మరణం మరియు పునరుద్ధానం ద్వారానే అనేకులు రక్షణ ఫలం కలిగిస్తారని ఈ ఉపమానం ద్వారా ప్రభువారు తెలియజేస్తున్నారు. తాను త్యాగం చేయడం ద్వారాని దేవుని మహిమ బయలుపడుతుంది. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయం 25 వచనంలో తన ప్రాణమును, లౌకిక సుఖాలను ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ లోకంలో తన ప్రాణం ద్వేషించేవాడు దేవుని కొరకు త్యాగం చేసేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటాడు. అనగా ఇహలోక సుఖాలకు, సొంత అభిష్టానికి ప్రాధాన్యత ఇస్తే నిత్య జీవాన్ని కోల్పోతారు. క్రీస్తు ప్రభు కోసం ఈ లోకపు ఆశలు వదులుకుంటే నిజమైన జీవాన్ని పొందుతారు. ఇది క్రీస్తు ప్రభువును అనుసరించడం ఉండే త్యాగాన్ని సూచిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ వచనాల్లో బతకాలంటే చావాలి. క్రీస్తు ప్రభు కోసం, సువార్త కోసం స్వార్థాన్ని, ఇహలోక ఆశను చంపుకోవాలి అనే ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది. అప్పుడే నిత్యజీవం అనే నిజమైన ఫలం లభిస్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను బ్రతికితే క్రీస్తు ప్రభుకు బతుకుతాను, చావైతే మేలంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవును దేవుని బిడ్డరా, దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి కష్టపడేందుకు ఇష్టపడితే జీవితంలో ఎంతో సాధించవచ్చని, ఈ లోకంలో ఈ అందరికీ సాయం చేస్తూ ఉపయోగకరమైన జీవితాన్ని జీవించవచ్చు అని ప్రభు మాటల సారాంశం. ఒక విశ్వాసి ఈ జీవితంలో నష్టపోయేందుకు ఇష్టపడితే నిత్య జీవం వరకు ఎంతో సంపాదించవచ్చు. ప్రభును సేవించాలంటే ఈ లోకంలో మనం సమస్తాన్ని ద్వేషించాలి. చివరికి మన ప్రాణాన్ని కూడా, స్వార్థాన్ని చంపివేయాలి. స్వయాన్ని కాళ్ళ కింద చితక దొక్కాలి. ఇల్లంతా పరిమళాలు వ్యాపించాలంటే అత్తరు బుడ్డి పగలగొట్టబడాలి. ద్రాక్షారసం రావాలంటే ఆ ద్రాక్షలు త్రొక్కబడాల. ఆకలితో అలపటించే లోకాన్ని పోషించాలంటే గోధుమ గింజలు భూమిలో పాతిపెట్టాలా. ఇది జీవిత సత్యం. దేవుని స్తోత్రం. ప్రభు పనులు కూడా అంతే. శ్రమల్లో ఇకుండా పయనించలేనివాడు ప్రభు పరిచయకు పనికిరాడు. విరిగి నలిగిన హృదయం లేనివాడు ప్రభుకు ఉపయోగపడ్డు. విరిగి నలిగిన హృదయం రావాలంటే శ్రమల కొలుములో కాలాల్సిందే. దేవుని బిడ్డారా, ఆత్మీయ జీవితం ఒక నిరంతర పోరాటం. ఆత్మ శరీరానికి మధ్య పోరాటం, మంచికి చెడుకు మధ్య పోరాటం, సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం. ఈ పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మనలో స్వార్థం చచ్చిపోకుంటే ఆత్మీయ పోరాటంలో ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేము. జీవించాలంటే చావాలి. చావు లేదంటే జీవం లేదు. ప్రభు పరిచర్లో పరిత్యాగం అవసరం. ప్రభు పేరిట ఇతరులకు పరిచయం చేయాలంటే త్యాగం కూడా ఎంతైనా అవసరం. దేని బిడ్డారా, త్యాగం మన జీవిత సూత్రం అయినప్పుడు ఆ ఐశ్వర్యవంతమైన ఆశీర్వాదాలు మనం ఇతరులకు అందించగలం. మన హృదయాల్లో అంకితభావం ఉన్నప్పుడు అవసరతలో ఉన్న అనేకులకు మనం ఉపయోగపడగలము. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఈ పాఠాన్ని నేర్చుకునేందుకు మనం ఇతరులకు ఉపయోగపడలేము. ఈ పాఠాన్ని మనం నేర్చుకునేంత వరకు కూడా మనం ఇతరులకు ఉపయోగపడలేమండి. దేని బిడ్డారా, నిరుపయోగమైనది ఉపయోగకరమైనదిగా మారటానికి ఆరాధనా స్థల నిర్మాణాలు ఉపయోగపడే చలువరాయి ఒక చక్కని ఉదాహరణ. భూగర్భంలో హాయిగా నిద్రపోతున్న చలువరాతిని త్రవి తీసేటప్పుడు, దాన్ని పగులు కొడుతున్నప్పుడు అది సడగటానికి గురించి ఒక వ్యాపారి ఊహించవచ్చు. వేల సంవత్సరంగా భూగర్భంలో హాయిగా నిద్రపోతున్న తనకు మానవులు నిద్రాభాగం కలిగిస్తున్నారని, శుద్ధితో తనను ముక్కలుగా పగలగొడుతున్నారని
పారలతో తను బాధిస్తూ పైకి లేపుతున్నారని, రంపాలతో పలకలుగా కోస్తున్నారని అది అనుకోవచ్చు. కానీ ఒక అందమైన ఆరాధన గృహంలో పొందికగా అమర్చబడిన తర్వాత అది ఎంతటి సౌందర్యాన్ని సంతరించుకుంటుందో కదా దేవుని బిడ్డారా. ఒకప్పుడు నిరుపయోగంగా పడి ఉండినటువంటి ఆ రాయి ఇప్పుడు ఎంతగా 10 మందికి ఉపయోగపడుతుందో కదా. ఒకప్పుడు ఏమి కాని ఆ రాయి ఇప్పుడు తన సృష్టికర్త ఆరాధించబడే, దేవుని వాక్యం బోధించబడే నిరాశ జీవులు అనేకులు ఆదరించబడే, శాంతి లేని వారు పరిపూర్ణ శాంతిని పొందే ఒక ఆరాధన గృహంగా మారిపోయింది. ఎంత గొప్ప విశేషం అండి. నిరుపయోగమైన రాళ్ళు సుత్తితో పగలగొట్టబడాలి, పారలతో బాధించబడాలి, రంపాలతో కోయబడాలి. అప్పుడే అవి ఉపయోగకరంగా మారతాయి. ఇందులో బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది. కానీ నిరుపయోగమైన స్థితి నుండి తాము రక్షించబడినందుకు చివరిగా అవి ఎంతగానో ఆనందిస్తో తెలుసా దేవుని బిడ్డారా. దేవుని బిడ్డారా, మనం కూడా ఒకప్పుడు నిరుపయోగమైనటువంటి వారు, ఎందుకు పనికిరాని వారు, వెలివేయబడిన వారు, చెత్త వంటి వారు. అలాంటి మనలను యేసు ప్రభువారి శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన శుద్ధి చేసి ఉపయోగం లేనటువంటి నిరుపయోగమైన మనను ఉపయోగకరంగా చేశాడు. రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా ప్రభు చేశాడు. ఎంత గొప్ప విశేషం అండి. ఎంత ప్రేమ ప్రభుది. మానవ జీవితాలకు అన్వయించబడే గోధుమ గింజల గురించిన చిన్న మానవులు ప్రభు అయిన యేసు పై సత్యాన్ని అద్భుతంగా బోధించాడు. ఒక గింజ విస్తారంగా ఫలించాలంటే అది మొదట చావాలని ప్రభువారు అన్నారు. ఈ సత్యాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు మనం కలవరి శిలువ వైపు చూద్దాం. నిస్సహాయుడిగా శిలువలో మరణిస్తున్న ఆయనను చూచి అనేకులు అమూల్యమైన ఆయన జీవితం ఎంత వృధాగా అంతమైపోయిందో అనుకున్నారు. అవునా? వృధాగా అంతమైపోయిందా? లేదే. అది కోటాను కోట్ల ఫలాలను ఫలించింది, ఇంకా ఫలిస్తున్నది. దేని బిడ్డ, దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా చేయగలడు. ఆ రీతిగా కలవరి శిలువ దగ్గరికి వద్దాం, కలవరి శిలువ వైపు చూద్దాం, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను. నీ మరణ పునరుద్ధానాల ద్వారా మా తండ్రి మమ్మల్ని నిరుపయోగమైనటువంటి మమ్మల్ని ఉపయోగకరంగా చేస్తాను ఆయన. ఎందుకు పనికిరానిటువంటి నీచ పాపనైన మమ్మను నాయన పెంట కుప్పలో పడిన మమ్మల్ని లేవనెత్తి నా తండ్రి నాయన మమ్మల్ని సింహాసనం మీద కూర్చొని పెట్టావు ప్రభా. నాయన అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినము నాయన వర్తమానం వింటూ అనేకులు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా గ్రామాల్లో, మారుమూరు గ్రామాల్లో, మురికి వాళ్ళు, ఆయా రాష్ట్రాలు జరిచిన పరిచయం దీవించండి. ఈ దినదాస్తులను, దాస్తున్నాను, విధవరాన్ని, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత తీర్చండి ఆయన. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరెట్టిన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. మా తండ్రి, మధ్యాశలో జరుగుతున్నటువంటి ఆయన ఈ యొక్క భయంకరమైన యుద్ధాన్ని ప్రభావ మీరు ఆపండి తండ్రి. దయచేసి నాయన పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. అనేక మంది ప్రభా నిరాశ నిస్పృహలు ఉన్నారు ప్రభా. మా అతిక్రమణ, మా దోషాలు క్షమించి నాయన ప్రపంచ నాయకులతో మీరు మాట్లాడి నాయన యుద్ధాన్ని ఆపి నీ బిడ్డని ఇశ్రాయేలుతో ఉండండి, యెరూషలేముతో ఉండండి. యెరూషలేము చెట్టు మీ రక్త కంచివేయండి, నీ కాపుదల బద్ద ఇచ్చేయండి. ప్రపంచ దేశాలను బిడ్డలందరూ చుట్టూ ఉండండి, సహాయం చేయండి. దేవా నువ్వు ఎంతైనా దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, కనికరించండి నాయనా. నీకు వందనాలు. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన గాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి వేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.